పునరావాస కేంద్రాల్లో నిర్వాసితుల కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ తెలిపారు. ఉప్పాడ తీరంలోని అమీనాబాద్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్వాసితులకు స్వయంగా భోజనం వడ్డించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు పునరావాస కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సహాయ కార్యక్రమాలు అయితే నిజంగా చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే ఉప్పాడలో ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయో అన్ని రిలీఫ్ క్యాంప్స్కి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అది భోజన ఏర్పాట్లు చేయడమే కాకుండా దాన్ని ప్రత్యక్షంగా మేమే వచ్చి దాన్ని చూసి దాన్ని టేస్ట్ చేసి కూడా ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకోవటం జరుగుతుంది. నిజంగా ఏర్పాట్లన్నీ ఎలాగున్నాయని చెప్పి మొత్తం ఆన్ గ్రౌండ్ మేమందరం తిరిగి వాళ్ళ ఎవరైతే ఇబ్బంది పడే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తరలించి గవర్నమెంటే కాకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి ఆటోలను పెట్టి సుమారు ఇందాక పొద్దున్న మాత్రం 36 ఆటోలు 46 ఆటోలు ఈ 2 గ్రామాలకే ఏర్పాటు చేసి వాళ్ళని ఇక్కడ తరలించడం జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వ అధికారులతో పాటు ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని పర్యవేక్షిస్తూ వాళ్ళకి ఫుడ్ అది ప్రాపర్గా ఉందా లేదా అని, అలాగే దీంతోపాటు వాళ్ళకి మెడిసిన్స్ను కూడా ఎవరైనా ఇబ్బంది పడేలాగుంటే అత్యవసర మెడిసిన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గరలో ఎక్కువ మంది ఉన్న దగ్గర అంబులెన్స్ను కూడా పెట్టడం జరిగింది. ఎలక్ట్రికల్ పోల్స్ అది ఏమైనా పడిపోయినా సరే వాటిని తీసేందుకు టీమ్స్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది.